స్టార్మాలో మధ్యాహ్నం 1 PM టెలికాస్ట్ అవుతున్న సీరియల్ బ్రహ్మముడి. ఇక బ్రహ్మముడి సీరియల్లో మెయిన్ లీడ్స్ గా దీపిక రంగరాజు, మానస్ నటిస్తున్నారు. రీసెంట్ గా ఈ సీరియల్లో జనరేషన్ మొత్తం చేంజ్ అయ్యి న్యూ యాక్టర్స్ ఎంట్రీ ఇచ్చారు. ఇక ఈ న్యూ జనరేషన్ లో కావ్య, అప్పు, స్వప్న ఇలా వీరి పిల్లలుగా ఎవరు నటిస్తున్నారో ఈ వీడియోలో తెలుసుకుందాం. కావ్య కూతురు ఇందు క్యారెక్టర్లో తిరిగి దీపిక రంగరాజే సీరియల్లోకి రీ ఎంట్రీ ఇచ్చారు. ఈ కాలానే స్వప్న కూతురు ఐశ్వర్యగా ఎంట్రీ ఇచ్చారు రియా తెలుగు యాక్ట్రెస్. తను గతంలో రంగుల రత్నం, జగదాత్రి ఇలా పలు సీరియల్స్ లో నటించారు. ఇక ఈ సీరియల్లో ఐశ్వర్య క్యారెక్టర్ రానున్న ఎపిసోడ్స్ లో నెగిటివ్ రోల్లో కనిపించనుంది. ఈ కాలానే పోలీస్ అయిన అప్పు కూతురు నందుగా నటిస్తున్నారు నవీన తెలుగు యాక్ట్రెస్. తను ప్రేమిస్తున్నా అనే మూవీతో పాటు పలు షార్ట్ ఫిల్మ్స్ లో నటించారు. తరువాత ఇప్పుడిక మొదటిసారి బుల్లితెర ప్రేక్షకుల ముందుకు రానున్నారు. ఈ కాలానే ఇందుకి జోడీగా రాజు క్యారెక్టర్లో ఎంట్రీ ఇచ్చారు మానస్ గతంలో ఈ సీరియల్లో రాజ్ క్యారెక్టర్లో యాక్ట్ చేసి ఇప్పుడు తిరిగి న్యూ జనరేషన్లో రీ ఎంట్రీ ఇచ్చారు. కానీ ఈ న్యూ జనరేషన్లో ఎంట్రీ ఇచ్చిన యాక్టర్ సూర్య భరత్ తెలుగు యాక్టర్. తను పలు షార్ట్ ఫిల్మ్స్లో నటించారు. ఈ కాలానే న్యూ జనరేషన్లో కనిపించనున్న మరొక యాక్టర్ కృష్ణ తెలుగు యాక్టర్. తను గతంలో రంగుల రత్నం, ఊర్వశివో రాక్షసివో ఇలా పలు సీరియల్స్లో నటించారు. తర్వాత ఇప్పుడిక బ్రహ్మముడి సీరియల్తో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. మరి బ్రహ్మముడి సీరియల్లో నందు, ఇందు, ఐశ్వర్య క్యారెక్టర్స్లో ఈ న్యూ యాక్టర్స్ ఎంట్రీ మీకు ఎలా అనిపించింది అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి.